వెలిగించబడితే కొన్ని మిలియన్ల ఆత్మలు లేపుతుంది. హల్లెలూయా. వృధా అవుతుందా? దేవుడిచ్చిన వరాలనే వృధా అవుతాయా? వృధా అవ్వమ్మ. అలాగే 7 ఆత్మలు, ఈ త్రిత్వంలో ఏకత్వం ఏంటి? అసలు 7 ఆత్మలు ఏంటి? దేవుని ఎదురుగా ఉన్నాయి కదా, ఆ 7 ఆత్మలు భూమి మీదకి ఎలా వస్తాయి? అసలు ఇదేంటి? ఫస్ట్ అంట ఆత్మలను వెలిగించే ఆత్మ. రెండోది ఏంటంటమ్మా, వాక్యంతో పనిచేసే ఆత్మ. మూడోది ఏంటంటే ప్రార్థన శక్తి కలిగిన ఆత్మ. నాలుగోది ఏంటంటమ్మా, క్రియలతో వెలిగించే ఆత్మ. ఐదోది ఏంటంటమ్మా, సిద్ధపాటు కలిగిన ఆత్మ. ఆరోది ఏంటండి, సువార్తతో వెలిగించే ఆత్మ. ఏడవది ఏంటండి, సాక్ష్యంతో వెలిగించే ఆత్మ. అసలు ఈ ఆత్మలు ఎలా ఉంటాయి? అసలు మన ఫాస్ట్ జనరేషన్ భూతకాలంలో అసలు తొలకరి మరొకసారి ఉపవాసాల్లో కడవరి వాన కోసం చెప్పారు, మీకు గుర్తుందో లేదు. అయితే ఈ తొలకరి వాన మొదటి రాకడ అంటే ఏంటండి? ఆయన పుట్టిక. ఆ మొదటి రాకడ అంటే ఏంటి? ఆయన పుట్టిక. రారే చూతము రాజసుతుని రేయి జననాయను. హల్లెలూయా హల్లెలూయా. అది మొదటి రాకడ. ఆయన వస్తారుగా ఒకసారి ధ్యానంలో చెప్పారు, మీకు గుర్తుందో లేదా గుర్తుంది. ఆయన గాడి ఎక్కి రావడం మొదటి రాకడ. ఆయన పుట్టిగా అదే పుట్టి గాడి వరకు ఎక్కి సిలువలోకి ఎక్కాడు. మొదటి రాకడలో అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడ. అయితే వర్తమాన కాలంలో కడవరి వాన. వర్తమాన కాలం మనది ఏంటంటే కడవరి వాన. మనది ఏంటండి? వర్తమాన కాలం. ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అయితే మనది ఏంటమ్మా, వర్తమాన కాలం. ఇప్పుడు రెండవ రాకడ దినాల్లో మనం. మరి భవిష్యత్తు ఏంటండి? ఇప్పుడు వర్ణానికి అంటుంది, ఆయన దగ్గర అంటుంది. మీకు అర్థమవుతుందండి? మొదటి రాత్రి ఏంటి? ఆయన పుట్టుక. రెండవ రాత్రి ఏంటి? ఆయన రెండవ రాకడ. ఆ కడవరి వాన రెండవ రాకడ. అంటే ఆయన వస్తామో మనం చూద్దామో లేదు, వెళ్ళిపోతామో తెలియదు. అంతేనండి, వెళ్ళిపోతామో ఉంటామో తెలియదు. రెండవ రాకడ ఎప్పుడు? అది సిద్ధపాటు ఆత్మ కోసం చెప్తామో అప్పుడు చూసుకుందాం. అది రెండవ రాకడ. మరి భవిష్యత్ కాలం ఏంటండి? చెప్పాలి. భవిష్యత్ కాలం ఏంటండి? 1000